హలో దోస్తులు, మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయామన్నమాట. తిరుపతికి స్టార్ట్ అయ్యేదేమో ఇప్పుడు. మాట్లాడవా నువ్వా? మొత్తానికి స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడైతే మేము బిర్యానీ తినడానికి వచ్చాము. లేట్ అయిపోయింది, అందుకనేసి బిర్యానీ తిందామని వచ్చేసాము ఈరోజు. తిరుపతి తాడివెల్లం కాఫీ దగ్గరకు వచ్చాం. మళ్ళీ లైటింగ్స్ మొత్తం తిరుపతి మొత్తానికి తిరుపతి రీచ్ అయిపోయాము. మొత్తానికి రీచ్ అయిపోయాం గైస్ తిరుపతికి. మా తిరుపతి రోడ్లలోకి మళ్ళీ వచ్చేసాం మేము. ఈ హోటల్ పేరు గుర్తుకు రాలేదన్నా మనకి. పై వాయిస్రాయ్. యా, మొన్న బుర్రలు బద్దలు కొట్టుకున్నాం ఆ హోటల్ పేరేంటని. గ్రీన్ మెరైడియన్ అంట, వెజిటేరియన్. అబ్బో భలే పెట్టేశారు. వావ్ రోయ్, కబెల్ తెద్దాం. అలిపిరి పాదాల దగ్గరికి అయితే మేము మొత్తానికి రీచ్ అయిపోయాము. చూడండి ఎంత బాగుందో గరుడాల్ వారి విగ్రహం. కానీ మొత్తం కలర్స్ మార్చేశారండి. ఇంతకుముందు వైట్ ఉండేది, ఆ వైట్ ఉన్నప్పుడు చాలా ఇంకా కళగా ఉండేది అనమాట. చూసారా, అద్దాల మండపంలా ఉంది ఎంట్రన్స్ అయితే. లోపల తిందాం, ఇడ్లీయే కదా. ఫుల్ క్రౌడ్స్ రాంబగిచ్చా. పర్లే, నార్మల్గా ఉన్నారు కదా కొండ మీద జనాలు. కానీ వచ్చే ముందు అందరూ భయపెట్టేశారు. 20 గంటలంట, 30 గంటలంట అంట. కానీ పర్లేదు, అనుకున్న దాని మీద కొండ కొంచెం పలచగానే ఉంది. ఇక్కడ కొండ మీదకి వచ్చామంటే ఎంత తిన్నామో అంతకు డబ్బులు అరిగించుకొని వెళ్ళిపోతాం అన్నమాట. ఇబ్బందే ఉండదు. ఫుల్ క్యాలరీ కౌంట్. ప్రింట్అవుట్స్ అకామిడేషన్ కౌంటర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా? 12కే మనకి అకామిడేషన్ అలాట్ చేస్తారనమాట. కాబట్టి మా గీతుకి ఏమో నిద్ర వచ్చేస్తుందో పక్క. బట్ ఏం చేస్తా, సరే చూద్దాం. గురకబెట్టేది కూడా వీడియో తీస్తా. షూట్కి వచ్చాను అనమాట దాని ముందు రోజు. సో నైట్కి వచ్చి నిద్రపోయాను. మా డాడీ నేను గుర్తపెట్టి వీడియో తీసుకొని ఇంత వస్తుంది. నా చుట్టూ నా బుజ్జుతో ఏడిపించాడు. నిద్ర వస్తుందా? కాసేపు ఉండు, 10 minutes కావాలి. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. నైట్ అయితే ఇంకా రూమ్ అయితే తీసుకునేసేసి హ్యాపీగా మనం పడుకునేసరికి 1 అయిపోయిందండి. ఇప్పుడే మార్నింగ్ లేచి బయటకు వచ్చాము. ఇక్కడ డిప్ ఉందన్నమాట మనకి. డిప్ అంటారు కదా, లక్కీ డిప్స్ ఉంటాయి. కళ్యాణం కానీ మళ్ళీ ఏమైనా సేవలు, ఆర్జిత సేవలు అన్నీ మనకి డిప్స్లో దొరుకుతాయి అన్నమాట. కాబట్టి వాటిల్లో మేము ఇప్పుడు డిప్ వేయడానికి వెళ్తున్నాము. 11 o'clock అయితే స్లాట్ అయితే అక్కడ ఓపెన్ చేస్తారు. అందుకనేసి ఇప్పుడు డిప్ వేయడానికి అనేసి వెళ్తూ ఉన్నాం అనమాట. మా గీత మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి కాఫీ తాగేసి వచ్చేసాము. నిద్రపోయాడు. ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. 1 అయిపోయింది. అదే తోక్కుంటే ఇట్లా వస్తున్నది. రూమ్కి వెళ్ళి నిద్రపోయా. 10కి లేచా. అదే ఇప్పుడే లేచింది గీతు. మొత్తానికైతే మేము హ్యాపీగా కొండ వాతావరణాన్ని, క్లైమేట్ అసలు ఏసీ లేకుండా ఫుల్గా ఎంత బాగుందో.
నైట్ అయితే మాత్రం బీభత్సం ఇచ్చి పడేసాం. చలి పుట్టేసింది అసలుకి, ఎంత చల్లగా ఉందో క్లైమేట్ ఇక్కడ. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మా ప్లాన్ ఏంటంటే లక్కీ డిప్ వేసేసిన తర్వాత ఆ లక్కీ డిప్పు మనకి ఈవినింగ్కి వస్తుందన్నమాట. ఈవినింగ్కి వచ్చిన తర్వాత లక్కీ డిప్లో మనకి కళ్యాణం అలాంటి సేవలు ఉంటాయి ఇక్కడ. అర్చన, కళ్యాణం అండ్ సుప్రభాతం కూడా ఉంటుంది. ఇలాంటి సేవల కోసం అనేసి లక్కీ డిప్ అనేది పెట్టారనమాట. కాబట్టి ఇంకా ఇవాళ లక్కీ డిప్ వేస్తే ఏమో మా యానివర్సరీ అయిపోయి కాబట్టి ఏదైనా కానీ దొరికిందంటే దేవుడి దయ వల్ల హ్యాపీగా కళ్యాణం చేయించుకోవాలనుంది నాకైతే. దొరుకుతుంది ఒక్కోసారి ఇక్కడికి వచ్చి వేసామంటే డిప్ మాత్రం ఖచ్చితంగా కళ్యాణం అయితే అలవాటు అవుతుంది. చూద్దాం, దేవుడి దయ వల్ల ఆయన మనకేమన్నా అనుగ్రహించాడంటే కళ్యాణం దొరికిద్ది. హ్యాపీగా కళ్యాణానికి వెళ్ళేసేసి చిల్లవుతాం. చిల్లవడం కాదు, సారీ, ఆయన అనుగ్రహం పొందుతాం. ఆడియోస్ గీతలు. దీని తర్వాత అయితే ఇదంతా అయిపోయిన తర్వాత, ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మేమైతే ఇప్పుడు జపాలి వెళ్ళబోతున్నాం. అసలుకి జపాలి దగ్గర వేరే లెవెల్ ఉంటుంది క్లైమేట్. ఎంత ఎండల్లో కానీ క్లైమేట్ అయితే ఉంటుంది అసలుకి, ఒక రేంజ్ క్లైమేట్ అనమాట. నేను నైట్ మేము అక్కడికి వెళ్ళాము, గుడికాడికి, వెంకటేశ్వర స్వామి గుడికి. మా మమ్మీ ఏమని తెలుసా, బొందు తెచ్చుకుంటే బాగుండేది, ఇక్కడ వేసుకొని నిద్ర. అసలుకి ఎంత బాగుందో అసలుకి కొండ మీద క్లైమేట్. ఫ్రంట్ సీట్ కోసం ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాము. వచ్చేసింది తగులుతుంది. కూర్చునేసింది దక్క ఇలా చేస్తుంటాం అనమాట కోచ్ హౌస్లో. మొత్తానికి జపాలికి వెళ్ళాక మిగిలిన ఎంజాయ్మెంట్ చూద్దాం. సిఆర్ఓ కౌంటర్ దగ్గరకు వచ్చేసామండి. అమ్మో ఫుల్ రష్ ఉంది ఇక్కడ, చూసారా క్రౌడ్, ఫుల్ క్రౌడ్ అనమాట. అర్జిత సేవా డిప్ దగ్గర వెయిటింగ్లో ఉంటారు. కింద నుంచి రావాలేమో నాన్న, కింద నుంచి రావాలి. ఇదనమాట ఎలక్ట్రానిక్ డిప్పు, మనకి లక్కీ డిప్పు, అర్జిత్ సేవా డిప్పు, ఎలక్ట్రానిక్ డిప్ అనమాట ఇది. దీనిలో చూడండి ఎంత జనం ఉన్నారు, ఫుల్గా ఉన్నారనమాట. ఇంతమంది జనంలో వేస్తే వస్తుందా అనేసి మా ఆయన డౌటు. ఇంకా కౌంటర్ కూడా ఓపెన్ చేయలేదు. కౌంటర్ కానీ ఓపెన్ చేస్తే మనకి త్వరగానే అవుతుందేమో. ఇంకా కౌంటర్ ఓపెన్ చేయలేదన్నమాట, చూడాలి మరి ఏమవుతుందో. అమ్మో, ఇది ఒక బౌలు 30 రూపీస్ అంటండి. 30 రూపీస్ ఏందో అయ్యా బాబు, ఒక జాంకాయ 30 రూపాయలంట. కొండ మీద ఇంతే అండి, దోచేసుకుంటారు అసలుకి. ఏమన్నా మనకి ఇక్కడ ఏం దొరకవు కాబట్టి ఇంక తప్పని పరిస్థితుల్లో తినాల్సిందే, తీసుకోవాల్సిందే. 30 రూపీస్ జాంకాయ, చూసారా. అదే మన హైదరాబాద్ లో అయితే కేజీ కనీసం 60-70 కన్నా వచ్చేస్తుంది కదా. ఒక జాంకాయ ఇక్కడ 30 రూపీస్.